నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే రంజిత్ గారు. సార్ బాగున్నారా? 100% ఎలా ఉంది సార్ రిజల్ట్? మనం 2 times చేసినాం, ఇది మూడోసారి. 2 times అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఎంతమంది తీసుకున్నారు, అసలు రిజల్ట్ ఎలా ఉంది? సో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అండి రంజిత్ గారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చింది తెలుసా సార్? మనకి బిఎన్ రెడ్డి నుంచి 2.5 కిలోమీటర్లు, ఎస్ ఎల్బీ నగర్ నుంచి 4 km, మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్కి దగ్గర. అటొక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇటొక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, టీకేఆర్ కాలేజ్కి దగ్గర. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. అసలు ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, ఎన్ని ఎకరాలు ఉంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ మళ్ళీ ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి. తప్పకుండా సార్. మనది నంది హిల్స్ రోడ్ నెంబర్ 1లో వస్తుంది. సో నియర్ బై శాంటిరోస్ గ్లోబల్ స్కూల్ ఉంది, స్లేట్ స్కూల్, ఇటు బిఎన్ రెడ్డి నుంచి 2.5, ఎల్బీ నగర్ నుంచి 4.5, టీకేఆర్ కాలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. సో లొకేషన్ పరంగా అన్ని లొకేషన్స్కి సెంటర్ ఆఫ్ ద లొకేషన్స్లో ఉన్నాం మనం. నియర్ బై హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి సెంటర్ ఆఫ్ ద లొకేషన్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి మనకి. మొత్తం ఇది ఎన్ని ఎకర్స్ ఉంది సార్? ఇది టోటల్గా 1 acre ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే, టోటల్ ఫ్లాట్స్? టోటల్ 70 ఫ్లాట్స్ ఉన్నాయి. టోటల్ 70 ఫ్లాట్స్. ఎస్. ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది? టోటల్గా స్టిల్ టు సెల్లార్ 5 floors. సెల్లార్ కూడా ఉంది, పార్కింగ్. సెల్లార్ పార్కింగ్. సూపర్. సో మనకి 2 parking యాక్సెస్ ఉంది మనకి దీంట్లో. సో ప్రతి ఫ్లాట్కి 2 car parking అని అవైలబుల్ ఉంది. 2 car parking ఉంది. ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తుంది సార్? ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి బ్యాంకెట్ హాల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాంతోపాటు మనకి 24 hours పవర్ బ్యాకప్, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకి. సో దాంతోపాటు 24 hours సెక్యూరిటీ, సీసీ కెమెరా ఫెసిలిటీ, సోలార్ ఫెన్సింగ్. సో ఒక అపార్ట్మెంట్కి ఒక పర్ఫెక్ట్ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే కావాలో అన్ని ప్రికాషన్స్ తీసుకుని ద బెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ మనం. ఓకే సార్, మొత్తం ఫ్లోర్స్ ఎన్ని అన్నారు? మొత్తం 5 floors బిల్డింగ్. 5 floors. ఒక ఫ్లోర్కి ఎన్ని అన్నారు? ఫ్లోర్కి 14 ఫ్లాట్స్ వస్తాయి సార్. 14 ఫ్లాట్స్. ఎస్ఎఫ్టీ ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది సార్? ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ వచ్చేసరికి 16-15 స్టార్టింగ్. 3 BHK. ఓకే. సో 3 BHKలో 16-15, 1700 3 BHK, 1800 3 BHK. 2 BHK 1225. ఈచ్ ఫ్లోర్కి ఒకటే వస్తుంది. అది మొత్తం మీద టోటల్ 5 ఫ్లాట్సే వస్తాయి అనమాట. సేల్ అయిపోయినాయి సార్? సో సోల్డ్ అవుట్ అండి. సోల్డ్ అవుట్. మొత్తం ఓన్లీ 3 BHK ఉంది. 2 BHK సోల్డ్ అవుట్, 3 BHKనే ఉన్నాయి, అవైలబుల్ ఉంది. అవును. ఓకే సార్, ప్రైస్ ఏం చెప్తున్నారు? ప్రైస్ వచ్చేసి 5200 సార్. 5200. యాక్చువల్గా శ్రీరామనవమి ఉగాదికి ఆఫర్ పెట్టాము, అదే ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాం. కమింగ్ 15 days కూడా అదే ఆఫర్ ఉంటుంది. ఓకే. సో మన రేట్స్ అనేది ఇంకో 15 days వరకు ఎన్హాన్స్ చేయం. ఇదే 5200 ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎమ్యూనిటీస్ వచ్చి 6 lakhs తీసుకుంటాం. ఓకే. సో ఈ 6 lakhsలో మనకి 2 car parking ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే. సో దాంతోపాటు 2 car parking 5200 పర్ ఎస్ఎఫ్టీ రేట్ ఉంటుంది. ఓకే. సో కస్టమర్ని బట్టి, వాళ్ళ యొక్క దీన్ని బట్టి టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మనం రేట్ అనేది స్లైడ్గా నెగోషియబుల్ చేద్దాం. మీ దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, యూడిఎస్ చాలా ఎక్కువ వస్తుంది మీకు. 3 BHKకి యూడిఎస్ ఎంత వస్తుంది? సో రంజిత్ గారు చెప్పినట్టుగా మన దాంట్లో మన ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ ఎక్కువగా వస్తుంది సార్. సో 16-15కి మనం వచ్చి 64 square yards, 1700కి మనం 67 square yards, అదే రకంగా 1800కి మనం 71 square yards ఇస్తూ ఉన్నాం. సో దాంతోపాటు మనకి ఎన్ఓసి అనేది రావడం జరిగింది కాబట్టి ప్రీవియస్గా ఉన్న ప్రతి కస్టమర్ కూడా జిఎస్టీ పే చేశాడు. సో ఈ రోజు కొనే కస్టమర్స్కి మాత్రం జిఎస్టీ అనేది లేదు. జిఎస్టీ లేదు సార్. చాలా డబ్బా అదైతే సార్. ఆల్మోస్ట్ 2 to 3 lakhs వరకు మనకి కస్టమర్కి సేఫ్ అయినట్టే సార్. అది అసలు లోపల కోసం పాజిటివ్ సార్ అంతా, ఎందుకంటే మంచి గ్రీనరీ ఉంది, ప్లే ఏరియాస్ ఉన్నాయి, సెక్యూరిటీ బాగుంది. అవును సార్. దీనికి ఏంటంటే గ్రీనరీ కూడా చుట్టూ ఏంటంటే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది, గ్రీనరీ ఉంది. సో పిల్లలు ఆడుకోవడానికి కానీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ద బెస్ట్ బాగుంటుంది సార్. సో ఆ పరంగా మన కిడ్స్ కూడా మనం ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అపార్ట్మెంట్ పేరు కూడా బాగుంది సార్, నగదర గ్రాండ్. అసలు దాని మీనింగ్ ఏంటి సార్? సో నగదర గ్రాండ్ అంటే 7 కొండలు కొలువైన స్థలం సార్. సో నేను వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి దానికి ఇన్స్పైర్ తీసుకొని పెట్టడం జరిగింది సార్. నిజం సార్, అది క్రియేటివిటీగా పెట్టారు, చాలా బాగుంది, చాలా అందరూ అట్రాక్ట్ అవుతారు. అవును సార్. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, అన్నగారు కాల్ చేయొచ్చు, డైరెక్ట్ విజిట్కి రండి, ఒకసారి చూడండి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపలికి మనం ఎంటర్ అయినాము. ఇది మోడల్ ఫ్లాట్, మనకి ఎంటీ ఫ్లాట్ ఇస్తారు. ఇంటీరియర్ చేసుకుంటే ఇలా ఉంటుందని జస్ట్ మీకు డెమోలాగా చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మోడల్ ఫ్లాట్ ఇది 1800 square feetలో 71 square yards యూడిఎస్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్ ప్రతి ఫ్లోర్లో కూడా ఫ్లాట్కి మంచి స్పేస్ ఉంటుంది. అదేవిధంగా ఆపోజిట్ డోర్స్ లేకుండా మంచి ప్లానింగ్తో వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, హాల్ అయితే విశాలంగా ఇచ్చారు. మంచి సోఫా సెట్ వేసుకుంటే ఇలా ఉంటుంది మనకి. ఈ హాల్లో మనకి 2 windows ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇటు పక్కన వచ్చేసి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్, అటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూసుకోవచ్చు, 6 members డైనింగ్ ఏరియా ఇది ఈజీగా వచ్చిందనమాట. మంచి క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది.
ఇటు పక్కన చూసుకుంటే మనకు ఓపెన్ కిచెన్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. ఒక నలుగురు వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా అద్భుతంగా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. కిచెన్ని ఆనుకొనే మనకు అద్భుతమైన యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. కర్టెన్స్ కూడా చూసుకోండి, కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి స్లైడింగ్ డోర్తో యూటిలిటీ పాయింట్ ఉంది. యూటిలిటీ పాయింట్లో మంచి వాష్ బేసిన్ కూడా పెట్టడం జరిగింది. మంచి గ్రిల్స్తోని అద్భుతంగా యూటిలిటీ పాయింట్ ఉంది. ఇది వచ్చేసి పూజ గది. ఒక వ్యక్తి ఈజీగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా ఉంది. ఫస్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు మీరు, గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఈజీగా ఒక చిన్న మంచం బట్టి ఇద్దరు ముగ్గురు ఉండే విధంగా చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కబోర్డ్స్ కూడా చేయించుకుంటా ఇలా ఉంటుందని చెప్పి జస్ట్ డెమోలాగా చేసి చూపిస్తున్నారు అంతే. ఇటు పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ కల్చర్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి సింక్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనికి ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు చూసుకోవచ్చు, మీకు అర్థం కావాలని చెప్పి మంచం కూడా వేసి ఇచ్చారు ఒకటి. ఈజీగా ఇలాంటి మంచం పట్టం కూడా చుట్టూ తిరిగే విధంగా స్పేస్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది రూమ్. కబోర్డ్స్ చేయించుకుంటే, ఇలాంటి ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. విండో కూడా చూసుకోవచ్చు, ప్రతి రూమ్లో కూడా మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు లాక్స్ కూడా యూరోపా లాక్స్ వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది మనకి వెస్ట్రన్ కల్చర్లో ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా అద్భుతంగా ఇచ్చారు. బాత్రూంలో డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ అద్భుతంగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా చాలా చక్కగా కుదిరింది. చూసుకోవచ్చు మీరు, చాలా గ్రాండ్గా ఉంది మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, 6x6 మంచం పట్టం కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ ఉంది. మనకి సూపర్ చేయించారు ఇంటీరియర్స్ కూడా. మీరు కూడా చేయించుకుంటే మీరు ఇంతకన్నా అద్భుతంగా కూడా చేయించుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మీర్పేట్, మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ రోడ్కి దగ్గర ఉంది. ఎల్బీ నగర్ మెట్రోకి దగ్గర ఉంది. అదేవిధంగా మనకి బిఎన్ రెడ్డి నగర్ సాగర్ హైవే కూడా దగ్గర ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉందన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకా లగ్జరీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్లో కారిడార్ స్పేస్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెర్రస్ మీద కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు, మొత్తం అపార్ట్మెంట్సే, వెల్ డెవలప్డ్ ఏరియా. మీ అందరికి తెలిసిందే మీర్పేట్. ఇది ప్రైస్ అయితే మీకు ఆల్రెడీ ఓనర్ గారు చెప్పారు, 5200 per square feet. ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది, జిఎస్టీ మాత్రం లేదు. ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.